ఇక్కడ మోస్ట్లీ ఇప్పుడు ఎవరైనా కారు రిపేర్ అయిందనుకో, ఎట్లా అంటే ఏదైనా సంథింగ్ ఇంజన్ ఖరాబ్ అయ్యి ఏదైనా అయిందనుకో, వాళ్ళు ఫస్ట్ ఒక బడ్జెట్ చూసుకుంటారు. ఎట్లా అంటే ఒక 100 పౌండ్లు 10,000 20,000 లోపు అయిపోయిందనుకో కార్ రిపేరు చేపిస్తారు. ఇన్ కేస్ దానికంటే ఎక్కువ అయిందనుకో వాళ్ళు వచ్చేసి ఇట్లా స్క్రాప్ నా ఎన్నుకుంది ఇలాంటి స్క్రాప్ యార్డ్ వాళ్ళకి కాల్ చేసి వాళ్ళకి ఇచ్చేస్తారు. స్క్రాప్ యార్డ్ వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళు కార్ చూసి అమౌంట్ ఎంతో కొంత 100 పౌండ్స్ 200 పౌండ్స్ 300 పౌండ్స్ ఎంతో కొంచెం ఫిక్స్ అయ్యి ఇచ్చేస్తారు. వాళ్ళకి ఇచ్చేసి ఇక్కడ పాయింట్ ఏంటిదంటే మామ, ఇప్పుడు మీ కార్ ఎక్కడన్నా ఉండని ఈ స్క్రాప్ యార్డ్ వాళ్ళకి ఫోన్ చేసారు అనుకో, వాళ్ళే వచ్చి వాళ్ళ వ్యాన్లో కార్ తీసుకొని వెళ్ళిపోతారు. ఇప్పుడు మనం ఈ స్క్రాప్ యార్డ్కి ఎందుకు వచ్చినామంటే, మన కార్ వచ్చేసి ఎగ్జాస్టర్ వలిగిపోయింది మామ. ఇక మనం తొక్కేదొక్కడికి ఎగ్జాస్టర్ పసక్కైంది. ఇప్పుడు ఎగ్జాస్టర్ తీసుకుందామని వచ్చిన. నార్మల్గా ఇప్పుడు కొత్త ఎగ్జాస్టర్ తీసుకుందాం అనుకో, కొత్త ఎగ్జాస్టర్కి ఆన్లైన్లో వచ్చేసి 60-70 పౌండ్లు ఉంది మామ, 6,000 7,000. అదే ఇప్పుడు ఇట్లా స్క్రాప్ యార్డ్కి వచ్చి మన అసొంటి మోడల్ కార్ ఏదైనా ఉండి వాళ్ళు కారు ఉంది సేమ్ మోడల్ అంటే పోయి వాళ్ళతో ఇట్లా నార్మల్గా డీల్ చేసి ఎంతో కొంత అమౌంట్ తీసుకోవచ్చు, అమౌంట్ ఇచ్చి తీసుకోవచ్చు. ప్లస్ మళ్ళీ ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు నార్మల్గా ఆన్లైన్లో కొన్నాం అనుకో కొత్తది, ఒరిజినల్ రాదు. ఇక్కడ వచ్చింది అనుకో కారు ఒరిజినల్ కాబట్టి కార్ పార్ట్స్తో ఒరిజినల్ వస్తాయి. ఇప్పుడు మీకు స్క్రాప్ యార్డ్ చూపిస్తా. లోపల మొత్తం ఘోరం కొడుతుంది మామ, సంపుతుంది ఎండ. ఇది మామ స్క్రాప్ యార్డు. ఇలా కార్లు చూస్తారు కదా, ఇవన్నీ వచ్చేసి చూడరు మామ ఎంత మంచిగా ఉన్నాయి. చూడడానికి మంచిగా ఉంటాయి. లోపల ఇంజన్ సంథింగ్ అవి ఇవి పాడే ఉంటాయి. ఇప్పుడు మనకి ఏదన్నా సేమ్ మోడల్ కార్ ఉందనుకో, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ కారు సేమ్ మోడల్ అనుకో మనది, ఇప్పుడు దానికి టైర్ కావాలంటే పోయి వాళ్ళతో మాట్లాడి టైర్ తీసుకోవచ్చు. ఇక వాళ్ళు ఎంతో కొంత ప్రైస్ చెప్తారు, సెకండ్ హ్యాండ్ ప్రైస్ కాబట్టి ఎంతో తక్కువలో ఎంతో కొంత చెప్తారు. ఇవన్నీ వచ్చేసి అవే మామ. ఒకసారి లోపలికి పోదాం. లోపలికి పోయి వీడియో అలో అంటే వీడియో తీస్తా, లేకపోతే మనం ఏం చేయలేము మామ. ఇవన్నీ అవే. ఇక BMW ఇంకోటి BMW ఉంది మామ, ఇక ఇంకొక BMW ఉంది. ఇవన్నీ ఇక మనకేమన్నా ఇట్లా పార్ట్స్ కావాలంటే వాళ్ళకి ఫోన్ చేసి తీసుకోవచ్చు. వాళ్ళకి ఎంతో కొంత ఆఫ్ ప్రైస్ ఎంతో కొంత చెప్తారు. ప్లస్ మనకి ఇక్కడ పాయింట్, ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటిదంటే మనకు ఒరిజినల్ పార్ట్ వస్తుంది. ఆన్లైన్లో తీసుకుంటే ఒరిజినల్ రాదు కాబట్టి ఇదైతే ఒరిజినల్ పార్ట్. మనమే ఎట్లా అంటే కార్ చూసి కార్ లోపలికి వెళ్ళి తీసుకుంటున్నాం కాబట్టి ఒరిజినలే ఇది. మీకు లోపలికి వీలైతే లోపలికి వీడియో తీస్తాం మామ, వాళ్ళు ఏమంటారో చూద్దాం. వాడు ఇక వీడియో అలో లేదు, ఇవన్నీ అవే మామ. డైరెక్ట్ ఇక బయట నుంచి బయటే నాకు కావాల్సిన ఎగ్జాస్ట్ తీసుకొని వచ్చిన. ఇది మామ లోపల చెత్తరం ఉంది. ఇప్పుడే వచ్చిన రిపేర్ చేయించే గ్యారేజ్ కాడ చూడరు మామ ఎన్ని కార్లు ఉన్నాయో, అన్నీ లీల్స్ అనే ఉన్నాయి. మన కార్ ఎప్పుడు అవుతుందో చూడాలి. ఇవన్నీ అవే రిపేరింగ్ ఉన్నాయి. మనది వచ్చింది, చూద్దాం ఏమంటాడు, ఎప్పుడు రిపేర్ చేస్తాడు అంటాడు. ఓకే అన్నాడు. కార్ పోయింది. ఇది మన ఎగ్జాస్టర్. చూడమనా మనది ఇది. ఈ ఎగ్జాస్ట్
उसका क्लिप है उसका ఇది ఇక్కడ వలిగింది ప్లస్ ఇక్కడ ఊసిపోయింది జాయింట్ వైరింగ్లో బెండింగ్ వైర్లు పెట్టి చుట్టిన పోలీసు వాడు చూస్తా పెట్టాడు కానీ కిందికి అంగ వాడు చూడాడు కదా అందుకని చెప్పేసి వైరింగ్ పెట్టిన ఇది మా ఉడైకిన దీని పరిస్థితి आराम से अंकुल जी ఇక్కడ వదిలింది ఇళ్ళకెళ్ళి వస్తుంది इसका इधर साइड है हाँ ठीक है आ गया बेंच अभी नया वाला ఫిట్ చేసిండు కొత్తది ఎక్కించిన ఇప్పుడు దీనికి మనోడు ఎట్లా 4,000 5,000 వేస్తాడు నాకు తెలిసి 4,000 ఎత్తాడు మనకి ఇప్పుడు కాంట అయిపోయింది మామ చేంజ్ చేసారు कितना 35 आपसे पैसे इसके हम एग्जॉस्ट के अच्छे वाले पैसे लेते हैं लोगों से अंकुल ले लेंगे 30 है मैं देख लो मैं तुम्हारा कस्टमर है मैं मुझे पता है ना इसलिए तो मैं 35 मांगे हैं आपसे इसके लिए हम 55 60 पाउंड तक भी ले लेते हैं अभी बैंक ट्रांसफर करेंगे ఇది మామ ఈరోజు వీడియో మీకు వీడియో నచ్చింది అని అనుకుంటున్నా మొత్తానికైతే అతను వచ్చేసి ఆయన 35 అక్కడ 35 మొత్తం 70 పౌండ్స్ మామ 7,000 చేంజ్ అయింది ఈరోజు ఎగ్జాస్ట్ చేంజ్ చేయడానికి ఈరోజు 7,000 సమర్పం ఎందుకంటే మోస్ట్లీ మనకి నాకు వచ్చేసి ఈ కారే తిండి పెడుతుంది కాబట్టి దీన్ని మంచిగా చూసుకోవాలి అనేది నా ఉద్దేశం ఇప్పుడని చెప్పేసి దీన్ని కొంచెం కేర్గా తీసుకుంటా